పులివెందుల ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంటి? అది కేవలం ఒక నియోజకవర్గం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదొక పెద్ద యుద్ధక్షేత్రం. వైఎస్ కుటుంబానికి, వాళ్ల రాజకీయ అహంకారానికి ప్రతీక. మరి అలాంటి కంచుకోటలాంటి పులివెందులపై ఇప్పుడు ప్రత్యర్థులు ఒక పెద్ద ఆపరేషన్ మొదలుపెట్టారు. సో ఈరోజు మన విశ్లేషణలో ఈ ఆపరేషన్ పులివెందుల ఏంటి, దీని వెనక ఉన్న కథేంటి అనేది లోతుగా చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, కంచుకోట కూలితే నాయకుడి ఆత్మవిశ్వాసం కూడా కూలుతుంది. అంటే ఇక్కడ విషయమేంటంటే, పులివెందుల కోసం ఇప్పుడు జరుగుతున్న ఈ ఫైట్ కేవలం ఒక్క సీటు కోసం కాదు. ఇది పూర్తిగా ఒక సైకలాజికల్ వార్, ఒకరి కాన్ఫిడెన్స్ను దెబ్బతీయడానికే జరుగుతున్న యుద్ధమన్నమాట. సరే, ముందుగా ఈ కంచుకోట గురించి కాస్త తెలుసుకుందాం. అసలు వైఎస్ కుటుంబానికి పులివెందుల ఎందుకంత స్పెషల్? దానికి ఎవరూ ఓడించలేని కోట అనే పేరు ఎలా వచ్చింది? అంటే పులివెందుల అంటే జస్ట్ ఒక కాన్స్టిట్యుయెన్సీ కాదు, అది వైఎస్ ఫ్యామిలీ పొలిటికల్ ప్రైడ్కి ఒక సింబల్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి మూలం కూడా అక్కడే ఉంది. అందుకే దాన్ని వాళ్ల కంచుకోట అని పిలుస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని గెలవడం అసాధ్యం అనే ఒక ఫీలింగ్ ఉండేది. వైఎస్ కుటుంబం యొక్క తిరుగులేని ఆధిపత్యానికి అదొక నిలువుటద్దంలా ఉండేది. కాని ఇప్పుడు సీన్ మారుతోందా? మరి అంత స్ట్రాంగ్గా ఉన్న కోట బలహీనపడటానికి కారణమైన ఆ టర్నింగ్ పాయింటేంటి? ఒకప్పుడున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వీక్నెస్గా ఎలా మారిందో ఒక్కసారి చూద్దాం. 2019 తర్వాత అధికారంలోకొచ్చాక వైసీపీలో ఒక రకమైన అతివిశ్వాసం పెరిగిపోయింది. వాళ్ల స్లోగన్ ఏంటంటే, వై నాట్ కుప్పం. అంటే నేరుగా ఆపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గాన్నే టార్గెట్ చేశారు. ఇది వాళ్ల అగ్రెసివ్ స్ట్రాటజీకి ఒక ఎగ్జాంపుల్. అయితే వైనాట్ కుప్పం అనే నినాదానికి కౌంటర్గా టీడీపీ నుంచి ఎవరూ ఊహించని ఒక నినాదం వచ్చింది. అదే వైనాట్ పులివెందుల. అధికార పార్టీకి గుండెకాయలాంటి నియోజకవర్గాన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేసేంత ధైర్యం వాళ్లకు ఎలా వచ్చింది? అసలు ఇంత ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? దానికి కారణం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఒక్క ఎలక్షన్ మొత్తం పొలిటికల్ సీన్నే మార్చేసింది. అంటే చూడండి, 11 జిల్లాలోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. ఓకే, అది పక్కన పెడితే అందర్నీ షాక్కి గురిచేసిన విషయం ఏంటంటే, పులివెందుల రీజియన్లో కూడా టీడీపీ గెలవడం. అదే ఆ కంచుకోటలో పడిన మొదటి బీట. అక్కడ్నుంచే కథ మలుపు తిరిగింది. ఇక్కడే స్టార్ట్ అయింది అసలు స్టోరీ. ఆపరేషన్ పులివెందుల. ఒక కొత్త వ్యూహం రెడీ అయింది. నారా లోకేష్ లీడర్షిప్లో టీడీపీ ఈ అవకాశాన్ని పట్టుకుని ఒక స్పెషల్ క్యాంపెయిన్ని మొదలుపెట్టింది. ఆ కంచుకోటను బద్దలు కొట్టాలనే టార్గెట్తో టీడీపీ ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చబడింది. ఇంత కష్టమైన మిషన్ని ఎవరు లీడ్ చేయగలరు? ఈ ఆపరేషన్ని ముందుండి నడిపించే లీడర్ ఎవరు? ఆ రెస్పాన్సిబిలిటీని బీటెక్ రవికి అప్పగించారు. గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ పులివెందులను అమలు చేసే పనిని ఆయన భుజాలపై పెట్టారన్నమాట. స్ట్రాటజీ రెడీ అయ్యింది, లీడర్ని సెలెక్ట్ చేశారు. మరి గ్రౌండ్ లెవెల్లో ఫైట్ ఎలా మొదలైంది? ఈ పోరాటం బీటెక్ రవికి ఒక పర్సనల్ ఫైట్గా ఎందుకు మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫైట్ బీటెక్ రవికి కేవలం ఒక పొలిటికల్ టాస్క్ మాత్రమే కాదు. ఎందుకంటే ఆయన చాలా కేసులు, బెదిరింపులు ఫేస్ చేశారు. చివరికి వివేక హత్య కేసులో ఇరికించే ప్రయత్నాలు కూడా జరిగాయి. సో అందుకే ఇది ఆయనకు ఒక పర్సనల్ యుద్ధంగా మారింది. మరి టీడీపీ వ్యూహాలు గ్రౌండ్లో వర్కౌట్ అవుతున్నాయా లేదా అనడానికి ఈ ఒక్క నెంబర్ చాలు, 600. ఏంటి ఈ 600 అంటారా? రీసెంట్గా పులివెందులలో ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగింది. అందులో అధికార వైసీపీకి వచ్చిన ఓట్లు కేవలం 600. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడూ వేలల్లో ఓట్లు పడే చోట వాళ్ల సొంత అడ్డాలో జస్ట్ కొన్ని 100 ఓట్లకే పరిమితం అయ్యారంటే వాళ్ల ఓటు బ్యాంకు ఎంతలా దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. ఇది మామూలు వార్నింగ్ కాదు, చాలా పెద్ద హెచ్చరిక. నిజానికి అది ఓటమే మాత్రమే కాదు, అదొక అవమానం. సొంత నియోజకవర్గంలో ఇంత తక్కువ సపోర్ట్ రావటం అధికార పార్టీపై చాలా పెద్ద సైకలాజికల్ ఇంపాక్ట్ చూపించింది. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఈ ఫైట్ రిజల్ట్గా వైసీపీ క్యాడర్ బేస్ కూడా వీక్ అవుతోంది. ఒకప్పుడు జగన్కు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్గా ఉన్న కీ లీడర్స్ కూడా ఇప్పుడు వేల మంది ఫాలోవర్స్తో టీడీపీలోకొస్తున్నారు. సరే, గ్రౌండ్లో రిజల్ట్స్ వస్తున్నాయి. మరి టీడీపీ అల్టిమేట్ టార్గెట్ ఏంటి?
ఈ ఆపరేషన్ పులివెందుల వెనక ఉన్న 4 స్టెప్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టీడీపీ స్ట్రాటజీని ఈ 4 స్టెప్స్లో క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్, పులివెందుల మున్సిపాలిటీని గెలవడం. సెకండ్, అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ను క్లీన్ స్వీప్ చేయడం. థర్డ్, స్ట్రాంగ్గా టీడీపీ కేడర్ బేస్ను బిల్డ్ చేయడం. ఇక ఫైనల్ 4th స్టెప్, అసెంబ్లీ సీటును కైవసం చేసుకోవడం. ఇదొక సిస్టమాటిక్ ప్లాన్ అన్నమాట, కోటను కూల్చడానికి. బీటెక్ రవి ఈ టాస్క్ను లోకేష్ ఇచ్చిన డైరెక్ట్ ఆర్డర్స్ ప్రకారమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని టీడీపీ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. దీన్ని బట్టి ఇది టీడీపీ టాప్ లీడర్షిప్ నుంచొచ్చిన ఒక హైలీ కోఆర్డినేటెడ్ స్ట్రాటజిక్ ఎఫర్ట్ అని మనకర్థమవుతోంది. మొత్తం ఈ విశ్లేషణలో కీ పాయింట్స్ ఒక్కసారి చూస్తే, ఆపరేషన్ పులివెందుల అనేది ఒక పొలిటికల్ రివెంజ్ యాక్షన్. అంతేకాదు, ఇది చాలా జాగ్రత్తగా డిజైన్ చేసిన ఒక స్ట్రాటజీ. ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫుల్ స్కేల్ సైకలాజికల్ వార్. మరి చివరికి ఆ కంచుకోట నిజంగా కూలుతుందా, లేక వైసీపీ లాస్ట్ మినిట్లో ఏదైనా రివర్స్ గేమ్ ప్లే చేస్తుందా? ఈ పొలిటికల్ చెస్ గేమ్లో ఫైనల్ విన్నర్ ఎవరో కాలమే చెప్పాలి.